తాటిపైకి కలిసి వచ్చి అనేక హిందూ సంఘాలు, అనేక మంది వెంకటేశ్వర స్వామి భక్తులు, ఈరోజు అనేక భక్త బృందాలు ఈరోజు నెల్లూరు నగరం విఆర్ సెంటర్లో వందలాది మందిగా తరలి రావడానికి గల కారణం వాళ్ళ హృదయాలన్నీ కూడా ఆవేదనతో నిండిపోయినాయి. ఈరోజు సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గోవింద నామాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్షలకి వేదికగా చేసుకొని ఆ గోవింద నామాలని అన్య మతస్థుల చేత ఎవరికైతే హిందూ ధర్మం పైన విశ్వాసం లేదు, ఎవరైతే విగ్రహాలను పగలగొట్టండి, విగ్రహాలను విసిరేయండి, విగ్రహారాధన చేసేవాళ్ళు మాకు శత్రువులు, సైతాన్లు అని మాట్లాడేటువంటి వారి చేత గోవింద నామాలని హేళనగా అవమానకరంగా మాట్లాడించినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పమని హిందూ సమాజానికి కోరాం. చట్టపరమైనటువంటి విధంగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. అయినా కూడా ఏమాత్రమో దున్నపోతు మీద వాన కూర్చున్నటువంటి చందంగా హిందువులు ఏమీ చేయలేరు అన్నటువంటి చందంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా నిస్సిగ్గుగా, నిర్లక్ష్యంగా ఆయన ఏం మాట్లాడతారంటే గతంలో ఎప్పుడో టీడీపీ వాళ్ళు గోవిందనామాలతో పాడారు, ఈ వైపు ఎక్కడో వేరే రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు పాడారు, కాబట్టి మేము చేసే తప్పేంది అన్నటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నాం. అయ్యా, వాళ్ళు ఏం చేస్తే మీరు అది చేస్తారా? వాళ్ళు అశుద్ధం తింటారు, మీరు కూడా తింటారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు చేసిన తప్పుకి మేమంతా ఏమనుకున్నామంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కదా, చదువుకున్నటువంటి వాళ్ళ చేత ఓట్లే ఇచ్చుకోబడిన చదువుకున్నాడు కదా, మూర్ఖుడు కాదు కదా, జ్ఞానేమో అనుకున్నాం. హిందూ సమాజం ఆవేదన గ్రహిస్తారనుకున్నాం. కానీ హిందూ సమాజం ఆవేదనని మీరు రాజకీయ కోణంలో తీసుకొని హిందూ సంఘాలని రాజకీయ పార్టీలాగా భావిస్తారా? రాజకీయాలతో ముడిపెట్టి గోవింద నామాల గురించి ఏం మాట్లాడినా తప్పు లేదు అనే విధంగా సమాజంలో సంకేతం ఇవ్వాలని చూస్తారా? ఇది చాలా తప్పు. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు ఓట్లు వేస్తే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి మీకు కనీసం మెజారిటీ ప్రజల మత విశ్వాసాలను గౌరవించాలనేటువంటి ఇంటితో లేకపోవడం దురదృష్టకరం. ఈరోజు మేము ఆశించామంటే ఏదో పొరపాటు జరిగింది, సమాజం క్షమించండి, మా ఉద్దేశం ఇది కాదు అని చెబుతారేమో, మీరు పెద్ద మనిషి ఏమో అనుకున్నాం. కాదు, వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంస్కారమే మీకు కూడా ఉందని, హిందువుల విశ్వాసాలపైన కానీ హిందువుల మనోభావాలపైన కానీ మాకు ఎటువంటి గౌరవం మర్యాదలు లేవు అని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అర్థమైంది. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, మీ పక్కన జెండా పోస్తున్నటువంటి హిందువులు కూడా ఆలోచనలో పోతా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులతోనే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఇటువంటి వ్యక్తులతోనే మనం తిరుగుతూ ఉన్నామని దయచేసి హిందువుల జనాగ్రహానికి గురి కావద్దు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని తిరుమల వెంకటేశ్వర స్వామికి బృందానికి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి. ఇక్కడేమో శిబిరాల్లో ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రమే కాదు, ఆయన పక్కన కూర్చొని అన్య మతస్థులంటే వాళ్ళకి హిందూ ధర్మం అంటే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, ఏమీ ఉండదు. కానీ బుద్ధి లేకుండా విచక్షణ మర్చి తల్లి లాంటి ధర్మాన్ని, తల్లిలాగా భావించేటువంటి ధర్మాన్ని పక్కన పెట్టి దానికన్నా మాకు రాజకీయాలే ఎక్కువ అనుకునేటువంటి కొంతమంది హిందూ ద్రోహులు చెప్తా ఉన్నాం. పక్కన ఏరు చప్పట్లో కొట్టేటప్పుడు మీకు బుద్ధి రాలేదా, జ్ఞానం రాలేదా అని అడుగుతా ఉన్నాం. మీ అందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం. అప్పుడెప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటున్నారు. వాళ్ళకి చెప్తా ఉన్నాం, హిందూ సమాజం అప్పట్లాగా లేదు, హిందూ సమాజం అప్పట్లాగా లేదు. హిందూ సమాజం జాగృతమైంది, హిందూ సమాజం మేలుకుంది, హిందూ సమాజం ఒక్క తాటిపైకి వస్తుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్నటువంటి హిందువులు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒకే గొంతుకై ఈరోజు ఇక్కడికి వచ్చారు. మాకు రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్నున్నా హిందూ ధర్మం అంటే తల్లిలాగా భావించి మనందరి తల్లి భరతమాత, మనందరి ధర్మం హిందూ ధర్మం, అన్ని మతాలని అన్ని ధర్మాలని గౌరవించేటువంటి ధర్మం సనాతన హిందూ ధర్మం అని చెప్పి ఈరోజు మేము మాట్లాడుతూ ఉంటే, అన్ని మతాలని హక్కులు చేర్చుకొని ఆదరిస్తూ ఉంటే హిందువుల చేతగాని వాళ్ళలాగా చేసి హిందూ ధర్మం పైన, సంస్కృతి పైన, ఆలయాల పైన, సాంప్రదాయాల పైన మీరు దాడి చేస్తూ ఉంటే ప్రతి దాడులు తప్పు అన్నటువంటి విషయాన్ని హిందూ చైతన్యం తెలియజేస్తూ ఉంది. మంచితనం, అహింసో పరమో ధర్మ అన్నది చాలు, ధర్మ హింస తదైవ చ ఈ దేశానికి మేలు అనే నినాదాన్ని కానీ హిందువులు కానీ వస్తే మీకు పుట్టగతులు ఉండవు అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి. సంస్కారహీనులాగా ప్రవర్తిస్తే మాది కాషాయ సేనే కాదు, కషాయ సేనగా మారే పరిస్థితి తెచ్చుకుంటే మీ ఉనికే ప్రశాంతత పోతుందని చెప్పి కూడా హిందూ చైతన్య వేదిక తరఫున హెచ్చరిస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సమాజానికి క్షమాపణ చెప్పండి. హిందువుల ఐక్యతే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని హిందూ చైతన్య వేదిక బలంగా నమ్ముతూ ఉంది. కాబట్టి ఆ హిందువుల ఏకీకృతం కోసం,
సమాజం యొక్క అభివృద్ధి కోసం మేము పనిచేస్తా ఉన్నాం తప్ప మరొక ఆలోచన లేదు. ఏ మత విశ్వాసాన్ని అగౌరవపరిచే ఉద్దేశం లేదు. అన్ని మతాల్ని గౌరవించడమే సనాతన హిందూ ధర్మం నేర్పింది. కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటికైనా క్షమాపణ చెప్పండి, లేకపోతే నెల్లూరు నగరంలో మీరు తిరగలేనటువంటి పరిస్థితి. మీ ఇళ్లను ముట్టడిస్తాం, మీ ఆఫీసులను ముట్టడిస్తాం. కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.